మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. కౌశిక్ గారు, ఒకటి మాత్రం వాస్తవము, అంటే మీ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అభినందించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ అయిపోగానే మర్చిపోతాడు, అసలు ఆ విషయమే ప్రస్తావన చేయడు, ఇక రుణమాఫీ అనేది మర్చిపోవాలి అని చెప్పి ఇవాళ ప్రతిపక్షాలు ప్రచారం చేసిన టైంలో కూడా ఎన్నికలు ముగిసిన 3 రోజులకే ఆయన సమీక్ష చేసి ఇవాళ మనం ఎట్లా నిధుల సమీకరణ చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేయడం అన్నది ఒక పాజిటివ్ సైన్. ఆ విషయం అంతవరకు అభినందించాలి సారీ. కానీ ఇవాళ హామీ ఇచ్చారు, మరి అది అప్పులు ఎక్కడికి తెస్తారు, ఇవాళ ఎక్కడికి తీసుకురాబోతున్నారు, ఏం చేస్తున్నారు, నిజంగా ఆల్టర్నేటివ్ మెకానిజం మీకు ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అదే టీఆర్ఎస్ బాటలో బీఆర్ఎస్ బాటలో నడుస్తూ అప్పులు చేసేసి రేట్లు పెంచేసి ఈ రకమైన విధానమేనా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారు 2 నెలల కాలం పాటు కనీసం క్యాబినెట్ కూడా విస్తరణ చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ చేసుకుంటే ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి చాలా గ్యారెంటీలు, అంటే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే కాకుండా మేము 161 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. 417లో 161 ఆల్రెడీ అమలు చేసినాం. మిగతా గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి దానిలో భాగంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి తక్షణ ఎలక్షన్ అయిపోయిన తక్షణమే మా ముఖ్యమంత్రి గారు రివ్యూలు స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవాలా, గతంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిలు, మొండి బకాయిలు ఎక్కడున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ కూలంకషంగా చర్చించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టులో కేసులు పడడంతో పెండింగ్లో పడ్డది. కాబట్టి ఆ కేసులు పరిష్కరించుకున్నట్లయితే దాదాపు 25,59,000 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, 3,96,000 బీఆర్ఎస్ అప్లికేషన్లు ఉన్నాయి. జియో నెంబర్ 5859 ప్రకారం అవి కొన్ని పైసలు తీసుకుని ఉన్నాయి, కొన్ని పైసలు తీసుకుని ఉన్నాయి. కాబట్టి దీన్ని చేసినట్లయితే 10,000 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏరియాల్లో జిఎస్టీలు ఎగవేతకు చాలా పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వము నిర్లక్ష్యం మూలంగా చాలా పెద్ద ఎత్తున జిఎస్టీ బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఆ జిఎస్టీలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, అదే కాకుండా బేగం బజార్ కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ సీట్లో ప్రధానంగా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా రికవర్ చేసి దాని ద్వారా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా హౌసింగ్ బోర్డు ద్వారా 12 వెంచర్లు ఉన్నాయి, అందుకు పూర్తి కావడం జరిగింది. దానిలో ఒక 1000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఆ బకాయిలను వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా మేము వచ్చి 5 నెలలు అవుతా ఉంది, ఇంకా నెల రోజుల తర్వాత మనము రుణమాఫీ చేసినట్లయితే ఇంకా మన ప్రభుత్వానికి 54 నెలలు టైం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల 650 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము బ్యాంకులకు మధ్య ఒప్పందం ఉంటుంది, రైతులు రుణవిముక్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులకు సూచన చేయడం జరిగింది. ఆ దిశగా అధికారులతో కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులు రుణవిముక్తులు చేసేసి ప్రభుత్వానికి బ్యాంకులో మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రతి నెల 650 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 54 నెలల్లో మొత్తం లోన్లన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మీరు ఇంత భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో 1,163 లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా మీరు చూస్తాం, మొన్న పెట్టినటువంటి ఓటాన్ బడ్జెట్లో 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 16 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి బడ్జెట్లో చూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే 65 లక్షల కోట్లు రావాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఓన్లీ 5 లక్షల కోట్లకు మాత్రమే అమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదాని అంబానీ మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. అదే కాకుండా కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు ఇస్తూ, అదాని బొగ్గుకు 24,500 రూపాయలు ఇస్తూ ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు అదాని మేలు చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు మేలు చేసింది తప్ప ఈ దేశంలో రైతాంగాన్ని పరిచుకున్న పాపాన నరేంద్ర మోడీ గారు పోలేదు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రైట్ ఆఫ్ చేసిండు తప్ప రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేదు. అదే కాకుండా మీరు చూస్తాం 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో 13వ పేజీలో
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, అదే కాక 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, అదే కాక మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతానని చెప్పిండు. కానీ ఆనాడు యూపీఐలో 2014 ముందు ప్రతి సంవత్సరం 8 నుంచి 9% పెంచితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 4 నుంచి 5% మాత్రం పెరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం 700 మంది రైతులు ఢిల్లీలో దీక్ష చేసి చనిపోతే పట్టించుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల బాధలు కన్నీళ్లు తెలవు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చింపే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓన్లీ 18,000 కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీ చేసి ఇంకా 12,000 కోట్ల రూపాయలు వారు చేయాలా, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తా ఉంది. దాన్ని ఏ విధంగా ఆ రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రులంతా అనునిత్యం కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గాడ్డ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మీరు చూస్తాం ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్పారు, మేము దిగిపోయే నాడికి తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెట్టినాం, అసలు ఆ పైసలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చినా లేకపోతే పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చినా అని చెప్పేసి మనం ప్రశ్నించారు. కానీ మా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలో చేపట్టే నాటికి 3,700 కోట్ల రూపాయల మైనస్ లో ఉన్నది. 12వ రోజు నుంచి మేము ఆర్బీఐ మీద ఆధారపడి అప్పులు తీసుకొని కనీసం బిస్కెట్ల ఛాయలు కూడా అప్పులు తీసుకొని నడిపే పరిస్థితి ఉంటే ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గం పెంచుకునే దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా భవిష్యత్తులో రైతు భరోసా ఇస్తాం, దానికి 8,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది, దానిలో భాగంగా మేము అన్ని సమీక్షలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడితే ఒక్క కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారు కానీ స్పందించలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఖర్చులు తక్కువ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతాం. రైట్ చరణ్ గారు, మీరు ఒక విషయం మీరు చాలా క్లియర్గా చెప్పాలి. ఇవాళ భూముల విలువలు సవరిస్తాము, ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతాము అని చెప్పని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. అదేవిధంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లు తీసుకొస్తామని చెప్పేసి, ఇదంతా మళ్ళీ సామాన్యులపై భారమేగా? లేదు సార్, ఇప్పుడు ఇక్కడ సామాన్యుల భారం మోపే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇక్కడ ఏంటంటే వ్యత్యాసాలు ఎందుకు, ఇప్పుడు చూడండి జూబ్లీస్ లో రెంట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ట్యాక్స్ అదేవిధంగా హస్నాపూర్ ఉన్న ట్యాక్స్ సేమ్ ఉన్నది కానీ అక్కడ రెంట్ తక్కువ వస్తాయి. కాబట్టి ఆ దిశగా ఎందుకు ఆలోచించొద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. ఓన్లీ చర్చలో ఉంది తప్ప ఇదేదో రైతుల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద ఎలాంటి భారం మోపే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదే